గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నగరంలో గంగమ్మ ఒడికి చేయడానికి గణపతులు బారులు తీరాయి. ప్రస్తుతం నేను హుసేన్ సాగర్ దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు, మొత్తం హుసేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం ఏదైతే గణపతులన్నీ కూడా బారులు తీరే నిండటి నుంచి కూడా ఒకవైపు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు 40 గంటలు గడుస్తున్నా ఇంకా గణపతులు అన్నవి క్యూ లైన్ లో వేచి ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పైగా నగర వ్యాప్తంగా 2 లక్షల పైగా గణపతుల నిమజ్జనం జరిగింది. ఇంకా దాదాపు 100 నుండి 200 వరకు కూడా గణపతులు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒకవైపు పూర్తయితే అంటూ కూడా ఒకవైపు సిపి చెప్పారు. కానీ ప్రస్తుతం 12 అవుతున్నా కూడా ఇంకా కొన్ని ఇటు ఉన్నటువంటి ఏదైతే హుసేన్ సాగర్ చుట్టూ ఇంకా చాలా వరకు కూడా గణపతులు బారులు తీరాయి. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం బయలుదేరినటువంటి గణపతులు ఈ రోజు ఇక్కడ హుసేన్ సాగర్కి చేరుకున్నాయి. హుసేన్ సాగర్కి చేరుకొని మొత్తం మీద ఎక్కడికక్కడ కూడా బారులు తీరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హుసేన్ సాగర్ చుట్టూ కూడా 40 క్రేన్స్ ఏర్పాటు చేశారు. 40 క్రేన్స్ ఏర్పాటు చేసి మొత్తం వినాయకులు నిమజ్జనం అయ్యేందుకు కూడా చర్యలు చెప్పారు. ఒక్క గణపతికి దాదాపు 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. ఎక్కడికక్కడ బారులు తీరాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం మీద అందరూ కూడా నిన్నటి నుండి నిన్న రాత్రి కూడా ఇక్కడనే బస చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి ఈ రోజు రాత్రి గ్రహణం ఉండడంతో ముందుగానే ఒకవైపు చేయాలంటూ కూడా ఒకవైపు ముందుగానే ఏదైతే నిమజ్జన ప్రక్రియ కొనసాగాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం ఈసారి తొందరగానే పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ హుసేన్ సాగర్లో దాదాపు 20,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. నిన్న ఒక్కరోజు 20,000 విగ్రహాలు నిమజ్జనం అయినది జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఒకవైపు నగరంలో చాలా చోట్ల ఒకవైపు బేబీ పాన్స్ కావచ్చు చెరువులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో కాకుండా హుసేన్ సాగర్ తీసుకురావడం ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. ఎక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు రాచకొండ పరిధి కావచ్చు, ఇటు సైబరాబాద్ పరిధి కావచ్చు, మొత్తం కూడా ఇక్కడికి వచ్చి గన్నాదులు నిమజ్జనం చేశారు. మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఇక్కడ హుసేన్ సాగర్ దగ్గర మాత్రమే ఎక్కువగా నిమజ్జనాల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గన్నాదుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. పెద్ద ఎత్తున అటు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా వస్తున్నారు. వచ్చి ఆ గన్నాదుని కోసం కూడా వేచి ఉంటున్నటువంటి పరిస్థితి. దాదాపు చాలా వరకు కూడా ఈసారి డీజేకి పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ బ్యాండ్ కావచ్చు, డప్పులు కావచ్చు, మొత్తం మీద గంగమ్మ ఒడి చేయడానికి గణపతులు బారులు తీరారు. ఎక్కడికక్కడ నిన్న మధ్యాహ్నం బయలుదేరినటువంటి ఈ గణపతులు ఇంకా లైన్లోనే ఉన్నాయి. దాదాపు ఏదైతే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఉంటుందో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి మనకి క్యూ లైన్ అనేది కొనసాగుతుంది. 3 నుండి 4 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇటు చేరుకుంటున్నారు. దాదాపు నగర వ్యాప్తంగా 80% నిమజ్జనాలు పూర్తయినట్లు ఇప్పటికే ఒకవైపు సిపి కూడా చెప్పారు. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ఈ గణపతి నిమజ్జనం గణపతుల నిమజ్జనం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఒక 5 to 10% మాత్రమే రసం మిగిలి ఉన్నాయి. వాటికి కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మొత్తం ఇటు హుసేన్ సాగర్ చుట్టూ కూడా 40 క్రేన్స్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బేబీ పాన్స్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న 5 అడుగుల్లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా బేబీ పాన్స్ లో నిమజ్జనం చేస్తున్నారు. ఏదైతే 5 అడుగుల కన్నా ఎత్తున్నటువంటి విగ్రహాలు ఉంటాయో వాటికి క్రేన్స్ ద్వారా నిమజ్జనం చేసినటువంటి ప్రక్రియ ముందుగా వాళ్ళు ఎంటర్ చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ వీటినన్నింటిని ఎంటర్ చేసిన అనంతరం నిమజ్జన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు ఏదైతే నిమజ్జనం ప్రక్రియలో 29,000 పోలీసులు బందోబస్తు చేశారు. ప్రశాంత వాతావరణంలోనే ముగిశాయి. నిన్న ఉదయం ఏదైతే ఖైరతాబాద్ బడా మనకు నిమజ్జనం అనగానే గుర్తుకొచ్చే ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర నిన్న 2 గంటలకు శోభయాత్ర ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. అనంతరం ఒక్కొక్కటి కూడా విగ్రహాలకు సంబంధించి ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి ఆ గంగమ్మ ఒడికి చేరడానికి. మొత్తం మీద ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గన్నాదుడు అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు.
చేస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ఆ గణనాథులు బారులు తీరి ఆ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే క్రేన్స్ ఏర్పాటు చేశారు, సూపర్ క్రేన్స్ ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ దగ్గర. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 40కి పైగా క్రేన్స్ ఏర్పాటు చేశారు. 40 క్రేన్స్ నుండి కూడా మొత్తం మీద చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్లో ఎప్పటికప్పుడు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్త కావచ్చు, వేస్టేజ్ ఏదైతే ఉంటుందో గణపతి నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేయడం వల్ల గణపతులు వేరే గణపతుల నిమజ్జనానికి అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పటికే అటు శానిటైజేషన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 షిఫ్ట్లుగా పనులు చేస్తున్నారు. పనులు చేసి ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణపతుడు అంతే ఘనంగా నిమజ్జన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆ ఒక 1 అవర్లో పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు ఐమాక్స్ వరకు మాత్రమే ఇప్పుడు నిమజ్జనాల క్యూ, బడా గణేష్లకు సంబంధించినటువంటి క్యూ ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఒక వాతావరణం ఏదైతే పండగకు సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రశాంత వాతావరణంలో ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టారు. ఒకవైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కూడా అటు 3 కమిషనరేట్లో ఉన్నటువంటి సిపిలు ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తున్నారు. మానిటరింగ్ చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రధానంగా అటు వాటర్ బోర్డు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గన్నను అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున గన్నాదులు ఒకరొకరుగా తరలి వస్తున్నారు గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా. మొత్తం మీద ఎంతో ఘనంగా కూడా పూజలు అందుకున్నటువంటి ఆ గన్నాథుడు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం మీద ఆ మొత్తం నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కల్పిస్తుంది. ఎక్కువగా 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో మాత్రమే ఎక్కువగా ఇటు నిమజ్జనాలు కొనసాగుతుంటే అటు మన రాచకొండ పరిధిలో సరూర్ నగర్ చెరువులో దాదాపు 10,000 విగ్రహాల వరకు జరుగుతాయి. ఇటు మనం ఏదైతే సైబరాబాద్ పరిధిలో చూసుకున్నట్టయితే కుక్కటిపల్లిలో ఎక్కువగా జరుగుతుంటాయి. సో వీటికన్నీ ఎక్కువ కూడా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే జరగడంతో దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ గణేష్ నిమజ్జనాల ప్రక్రియ అనేది జరిగిందనే చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథులు అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేరారు. ఇప్పటికే ఒకవైపు మరి కాసేపట్లోనే అటు సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం నగర వ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఈ క్రేన్స్ ద్వారా ఎప్పటికప్పటికి నిమజ్జనం చేస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి చెత్తను కావచ్చు వెంటనే ఆ బోట్ల సహాయంతో ఎప్పటికప్పుడు మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు పూర్తిగా అటు హుస్సేన్ సాగర్ ఇక్కడ బోట్లో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి పూర్తిగా నిలిపివేసి ఓన్లీ నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండి మొత్తం కూడా చేస్తున్న ఒకవైపు ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా గజ ఈతగాలు ఏదైనా అనుకోని ఘటనలు జరుగుతూ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగడానికి కూడా సిద్ధమయ్యారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 40 గంటల నుంచి ఆ గన్నాదులు బారులు తీరారు గంగమ్మ ఒడికి చేరడానికి. మొత్తం మీద ఒక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. నిన్న ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా ఏ గల్లీ చూసినా ఏ వాడ చూసినా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదం మాత్రమే వినిపిస్తుంది. ఇంకోవైపు ఈ రోజు చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం లోపు పూర్తి చేయాలంటూ కూడా టార్గెట్ పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా పూర్తయ్యి మనకు అనిపిస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎక్కడ నుండి వస్తున్నారు? మేము కార్వాన్ నుంచి వస్తున్నామండి. ఇప్పుడు బయలుదేరారు? మేము బయలుదేరినాం ఒక 12 o'clockకి బయలుదేరినాం. నిన్న నైట్ వచ్చినాం. ఫుల్ పబ్లిక్ ఉండే మా దగ్గర. తిప్పుకుంటూ వచ్చినాం. మంచి టైం పాస్ చేసినాం. గణేశుడు మంచి నిమజ్జనం మంచిగా మనకు మస్తు ఎంజాయ్ అయింది. మళ్ళీ పూజలు ఇచ్చారు. ఇప్పుడు నిమజ్జనంతో ఎలా అనిపిస్తుంది? బాగా చాలా మంచిగా అనిపిస్తుంది మనకి చేసి. అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. అంటే జల్దీ పంపిస్తారు, లేట్ పంపిస్తారు. అంటే ఎన్ని గంటలు రాత్రి ఇక్కడే ఉన్నారా? రాత్రి మొత్తం ఇన్నే ఉన్నాం. ఆడనే అనుకున్నాం.
రామ్సింగ్పుర కార్వాన్ మైందిపట్నం. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి నిన్న మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నిమజ్జనం ప్రక్రియను కొనసాగుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడ గన్నాదులు బారులు తీరి ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. మరో 1 అవర్ నుండి 2 అవర్స్ మాత్రం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపు 1 నుండి 1 కిలోమీటర్ వరకు ఈ భారీ గన్నాదులు అనేవి బారులు తీరారు. మన విద్యుత్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కరు ఆడుతూ పాడుతూ అటు పాటల మధ్య ఎంతో ఘనంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్తేజంగా ఈ గణపతి నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం అయితే ఇదే శోభ కనిపిస్తుంది. అటు ప్రస్తుతం సరూనగర్ లేక ప్రధాన దాదాపు 20 చెరువులు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 20 చెరువుల్లోనూ ఇటు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా అందరూ కూడా ఎన్ని చెరువులు ఉన్నా కూడా హుస్సేన్ సాగర్ తీసుకొచ్చి నిమజ్జనం చేయాలంటూ కూడా చాలా మంది కూడా భావిస్తూ ఉంటారు. ఎక్కడి నుండి వచ్చారు? ఎస్ఆర్ నగర్. ఎప్పుడు వచ్చారు? ఈ రోజేనా? ఈరోజు హైదరాబాదే. అంటే 9 రోజుల పాటు పూజ చేశారు, మళ్ళీ గణపతిని పంపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మా ఇంట్లో 4 years నుంచి గణపతి నిమజ్జనం చేయలేదు మేము. అంటే కొంచెం మా ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వినాయకుడు నిమజ్జనం చేయము. అలాగా 4 years నుంచి నిమజ్జనం చేయలేదన్నమాట. అందుకే 4 వినాయకులు ఇంట్లో పూజ చేసుకొని 4 years పూజ చేసి ఈరోజు తీసుకొని వచ్చామన్నమాట. 4 చేద్దామని తీసుకొచ్చాము. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మేము ఒక 1 hour నుంచి వచ్చామండి. 1 hour తిరుగుతున్నాము. రష్ ఉంది కదా, ఆగాము. 4 మార్చిలతోనే మేము నిమజ్జనం చేయాలనుకుంటున్నాము. అందుకని దిగాము ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉందండి మాకు అందరికీ. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ప్రతిసారి వినాయకుడి దగ్గరికి వెళ్దామని. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయండి. కొంచెం ఎందుకంటే నైటే కొంచెం ప్రాబ్లం అయింది. నైట్ ఒక 1 way అయిందనమాట. మేము 1 hour నుంచి అక్కడే తిరిగాము. రాత్రి వచ్చి వెళ్ళామన్నమాట. కొంచెం అక్కడ సైడ్ 1 way మాత్రం అయింది. అది ఒకటి కొంచెం ట్రాఫిక్ చూసుకోవాలి అంతే. మిగతా అంతా బాగుందండి, చాలా బాగుంది. నగరంలో చాలా చోట్ల కూడా చెరువులు ఉంటాయి, కానీ అందరూ కూడా వచ్చి హుస్సేన్ సాగర్ లోనే వేయాలంటారు. ఏంటి దీనికన్నా ఇది ఉందండి, కంపల్సరీ ఇక్కడే వచ్చేయాలని. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 25 years నుంచి మేము ఇక్కడే వస్తున్నాం. అందుకే ఇక్కడ ఎంతసేపు అవుతుందో వచ్చి? అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అరేంజ్మెంట్ అన్ని బాగున్నాయండి. ఇంకా ముందు అంత బాగలేకుండే కానీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంతా మంచిగా ఉంది. అంటే ఈ రోజు అందరూ క్లోజ్ చేయడం గ్రహణం వల్ల అందరూ తొందర తీసుకొస్తున్నారా ఏంటి? అండి ఈ రోజు 9 లోపటే తీయాలని నిన్న నైటే మేము ఇది చేసి ఈ రోజు మార్నింగ్ తీసుకొని వచ్చాం. నిన్న నైట్ వస్తే మొత్తం ఇది ఉంది క్లోజ్ ఉండే, అందుకే ఈ రోజు మార్నింగ్ తీసుకొని వచ్చాం. 9 రోజులు ఇంట్లోనే పెట్టారా? ఇంట్లోనే. సో ఏ క్లాస్ చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్. సో ఎలా అనిపిస్తుంది ఆ గణపతిని పూజ చేసి మళ్ళీ తీసుకుపోయి నిమజ్జనం చేయడం? అంటే ఇన్ని రోజులు చేసాం కదా, ఇప్పుడు వేయాలంటే అదో ఫీలింగ్ ఉంటుంది లోపల. బట్ హ్యాపీ. ఇంతకుముందు ఎప్పుడైనా ఇటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తాం. సో ఈసారి క్రౌడ్ ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది సార్, కొంచెం ఎక్కువ అంతే. అంటే పర్టికులర్గా పూజలు చేస్తూ ఉంటావా ఈ గణపతులకు సంబంధించి? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గన్నాదుని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా చాలా చెరువులు ఉన్నప్పటికీ ఇక్కడ హుస్సేన్ సాగర్ తీసుకొచ్చి నిమజ్జనం చేయడం అనేది ఒక ఆడవాయితీగా కొనసాగుతుంది. మొత్తం మీద చివరి ఘట్టానికి చేరుకునే అని చెప్పుకోవచ్చు. ఇటు నిమజ్జనాల ప్రక్రియ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువుల దగ్గర ఇదే సందడి వాతావరణం కొనసాగుతుంది. మరి 1 అవర్లో నిమజ్జనాల ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.